నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ ఖమ్మంలో బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్య కత్తితో పొడిచి చంపిన దుండగుడు చికిత్స పొందుతూ మృతి వికారాబాద్లో ఆటోను ఢీకొన్న బస్సు లారీ 5 మృతి మరో 3 పరిస్థితి విషమం ఆలగడ్డలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జగనన్నతో పేదింటి కళ సాకారమైందన్న ఎమ్మెల్యే గంగుల పేదల సొంతింటి కళ సాకారమే సీఎం జగన్ లక్ష్యం అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలన్న మంత్రి బుగ్గన రైతు సంక్షేమానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం రైతు చట్టాలపై ఆందోళనలు వద్దన్న పురంధేశ్వరి ఇక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వైరాలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నివసించే బీజేపీ నేత నేలవెల్లి రామారావు ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆయన పొట్టలో 4 సార్లు పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రక్తపు మడుగులో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రామారావును వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వైరాలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నివసించే బీజేపీ నేత నేలవెల్లి రామారావు ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఆయన పొట్టలో 4 సార్లు పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రక్తపు మడుగులో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రామారావును వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో లారీ ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొని 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా కూలీలని తెలుస్తోంది. పనులకు వెళ్తున్న సమయంలో ఏ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మోమిన్పేట మండలంలోని ఇజ్రా చిట్టంపల్లి గేటు వద్ద నిలిపి ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు కలిసి క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతులను షేనీభాయ్, సంధ్య, సోనాభాయ్, నితిన్, రేణుకగా పోలీసులు గుర్తించారు. వారంతా శంకర్పల్లి వద్ద పత్తి గోదాంలో కూలి పనులకు చిట్టంపల్లి నుంచి ఆటోలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో రోడ్డుపై ఉన్న పొగమంచు వల్ల ఆటో కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోత్కు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సైదాబాద్ లో స్వామి శ్రాదనన్ బలిదాన్ దివాన్ కార్యక్రమంలో భాగంగా షద్దాబాద్ ఆర్య సమాజ్ లో అవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సామ్రెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్ చందర్, జి గోపి, రామన్ సింగ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, స్వామి శ్రాదవన్ దేశం కోసమే జీవించారని ఆర్య సమాజ్ నిర్వాహకులు సంతోషం తెలిపారు. సాధువు లేకుంటే మనకు స్వతంత్రం వచ్చేదే కాదని, వీళ్ళంతా నిస్వార్థంగా దేశం కోసం పోరాడారని కొనియాడారు. ఎట్లా కర్మ చేస్తే వర్తనే జన్మ దొరుకుతుందంటారు. కాబట్టి దయచేసి శ్రేష్టమైన కర్మ, అందుకొరకే అగ్నివై శ్రేష్ఠ కర్మ అన్నారు. అన్ని కర్మలు అన్ని పూజలు అనుకోవడమే చాలా గొప్పది. అందుకొరకే దేవతలు రుణాన్ని తీసుకోవాలని, ఋషుల యొక్క రుణాన్ని తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఓం యదస్య కర్మణో
व्यतिष्ठो ऐतमाशुचानो विश्वाद्वेषांसि प्रमुद्यस्मत् स्वाहा కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో బొడ్డు ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం అందించాలనే సంకల్పంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ బొడ్డు ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. నిరుపేదలు ఎవరైతే ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి తీసుకోకుండా ఉంటారో వారికి తమ వంతు సహాయం అందజేస్తామన్నారు. పేదలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటానని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు తెలిపారు. రోజు ముక్కోటి ఏకాదశి నిన్ననే పర్వదినం అయిపోయింది. మరి ఒక మంచి కార్యక్రమం మొన్ననే మీటింగ్లో బొడ్డు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేశాం. మా ఫ్యామిలీ నెంబర్లు అందరూ ఆ ట్రస్ట్లో నెంబర్లు. ఆ ఫౌండేషన్ ద్వారాగా పేదవాళ్ళకి ఏదో ఒక విధంగా మాకు తోచిన సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ బొడ్డు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఈరోజు మరి సరస్వతి గారిని వాళ్ళ అబ్బాయికి ఈ కాలంతా వాచిపోయి చాలా ఇబ్బందిగా మెడికల్ బిల్లు కూడా కట్టుకోవడానికి పరిస్థితుల్లో కనీసం మందులు కూడా కొనుక్కునే పరిస్థితులు లేదు. ఆమె రావడం జరిగింది నా దగ్గరికి. వెంబటే నా మనసులో చెల్లించిపోయి ఒక 5,000 రూపాయలు ఆమెకు ఆర్థిక సాయం అందజేశాం మా బొడ్డు ఫౌండేషన్ ద్వారాగా. పేదవాళ్ళు ఎవరున్నా కానీ మాకు తోసిన సాయం చేస్తానని చెప్పి నేను మొన్ననే మీటింగ్లో చెప్పాను. 17వ తారీఖు బర్త్డే సందర్భంగా. ఇప్పుడు కూడా ప్రజలకు నేను చెప్పేది, నిరుపేదలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయనోళ్ళు, గవర్నమెంట్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందరో అట్లాంటి పేదవారికి మా ఫౌండేషన్ ద్వారాగా మాకు తోసిన సాయం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా కూడా ఒక మంచి కార్యక్రమం. ఎన్ని డబ్బులు సంపాదించినా అది మన వరకే ఉంటాయి కానీ పేదవారికి వెళ్ళవు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసే సహాయం వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలని కోరికతో మా ఫ్యామిలీ నెంబర్లు అందరం కూడా, మా తమ్ముళ్ళు కానీ మా అన్నలు కానీ మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్లు అందరూ కూడా దీనికి ఒప్పుకొని ఒక బొడ్డు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఇది ప్రజల్లోకి వెళ్ళి ఇంకా దినదిన అభివృద్ధి చెంది అందరికీ సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరికి విశాఖలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు చట్టాలపై పెద్దిపాలెం, ఆనందపురం మండలాల్లో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన పురంధేశ్వరి నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మనిర్భర్ భారత్ లాంటి పలు అంశాలపై రైతులకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. దేశంలో రైతుల స్థితిగతులను సమూలంగా మార్చేందుకు 3 చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, దీనిపై అపోహలు సృష్టిస్తూ ప్రతిపక్షాల ఆందోళన చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రైతులు లాభసాటిగా మార్చేందుకు ఈ 3 చట్టాలను తీసుకురావడం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. పార్టీకి అదేవిధంగా దేశ సేవకి అంకితం చేశారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వారి జీవితాన్ని, వారి ప్రస్థానాన్ని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని, అదేవిధంగా మనమందరం కూడా పార్టీకి, దేశ సేవకి అంకితం అవుతూ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అనేక విషయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గోల్డెన్ క్వాడ్రాంగిల్ అనేటువంటి ఆ రోడ్ల నిర్మాణం కావచ్చు,
ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఆ సందర్భంగా సాధారణంగా పూలు అర్పించి దీపాలు వెలిగించి నివాళులు అర్పించడం అనేది సర్వసాధారణం. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ప్రధానిగా దేశ ప్రగతికి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో రైతులకి సంబంధించినటువంటి అంశాలు ఈ రోజున ప్రస్తావించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించవలసినటువంటి విషయం. అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం అందరం కూడా చూస్తున్నాం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో రైతుల వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి ఆ బిల్లుల మీద అనేక అపోహల్ని ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగా ఆందోళన చేస్తున్నాయో మీరందరూ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి ప్రత్యేకించి రైతులకి ఆ రైతు బిల్లుల మీద అవగాహన కల్పించాలి అని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా రైతుల యొక్క రాబడిని రెట్టింపు చేయాలి 2022 సంవత్సరానికి కల్లా అని చెప్పి ఏదైతే సంకల్పం వారు సంకల్పించారో దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. అది సాయిల్ హెల్త్ కావచ్చు, మంచి నాణ్యత. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని 8,500 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల మనోహర్ రెడ్డి, కాటసాని రామలింగారెడ్డి, ఎస్వి జగన్మోహన్ రెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము. దీంట్లో త్వరలోనే ఇల్లు కూడా మొదలు పెట్టబోతున్నామని కూడా మీకు చెప్తున్నాను. వచ్చే ఉగాది నాటికి ఇవన్నీ కూడా ఇల్లు కూడా దశల వారీగా శాంక్షన్ చేపించి ఇల్లు కూడా మొదలు పెట్టామని కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మీరందరూ ఈ సభను ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనకు ఎలక్షన్ అప్పుడు ఏమో అన్ని ఫ్రీ అంటాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నిటికీ ఏది ఫ్రీ ఉండదు, ఆయనకు మాత్రం అన్ని ఫ్రీ. మిగిలిన వాళ్ళకి అందరికీ మాత్రం లబ్ధిదారులందరికీ మాత్రం అన్ని కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఇంత దారుణంగా ఆయన వివరించడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ కూడా మన ఆళ్లగడ్డ పరిస్థితి తీసుకుంటే కూడా దాదాపు మన ఆళ్లగడ్డకి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు, ప్రజలకి నిజం చెప్తాను, నాకు నిజం చెప్పే ధైర్యం ఉంది, నిజం చెప్పి మీ మద్దతు పొంది మీ నమ్మకాన్ని పొంది మీ ఓటు పొంది ఈ అవకాశం తీసుకొని ఇక్కడ నిలబడ్డా. చేయలేని పని నేను ఏ రోజు చెప్పను, కఠినంగా అనిపించచ్చు నేను చేయలేనయ్యా ఈ పని అంటే, కానీ చెప్తే ఖచ్చితంగా చేస్తా, ఎంత కష్టమైనా నెరవేరుస్తా, అది నా బాధ్యత. కాబట్టి మీ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఎంతో 2 పండుగలున్నా ఎంతో కాలాతీతం అవుతున్నా మీరందరూ ఎంతో ఓపికగా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి మాకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లమ్మకి, అన్నదమ్ములకి, అమ్మలకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జగన్. పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ₹1 ఖర్చు లేకుండా అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇస్తుందని మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా డోన్ నియోజకవర్గంలో సుమారు 10,110 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను తీర్చడమే జగనన్న కర్తవ్యమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ KLN రెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. కులం చూడకూడదు, మతం అని చెప్పి ఇచ్చిన మాటకు ఈ రోజు కట్టుబడి ప్లీజ్ వెల్కమ్ సార్.
కే వనిత, భర్త పేరు కే రాజ్ కుమార్. కే వనిత పట్టాలు తీసుకున్న వాళ్ళు స్టేజ్ పైన ఉండండి మా కాసేపు. నెక్స్ట్ దిల్షద్ బేగం. మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడే ఒకరు కుసుంబి గారు, ఏమ్మా కుసుంబి, డోన్లో ఇంచుమించు సెంటు 5 లక్షలు, 5.5 కూడా ఉందమ్మా, 5 తీసుకుందాంలేమ్మా పోనీ. అంటే ఈరోజు మీ అందరు కూడా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక్కసారి లెక్కేయండి అమ్మా. ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి వలన మీ ఆస్తి ఎంతనో ఈరోజు సాయంత్రానికి ఒక్కసారి లెక్క చేయండి అమ్మా. 1.5 సెంట్ అంటే 7.5 లక్షల రూపాయల ఆస్తి మీద ఉందా కదా ఈరోజు సాయంత్రం అని చెప్పి మీ అందరికీ నేను అడుగుతా ఉన్నాను. ఒకటే రోజు సాయంత్రానికి ప్రతి మహిళకు 3,000 ప్లాట్లు ఎవరైతే తీసుకోబోతున్నారో ప్రతి మహిళకు కూడా కుసుంబి చెప్పే ప్రకారము 7.5 లక్షలు విలువ చేసే ఆస్తి ఈ రోజు మీది అని చెప్పి మీ అందరికి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు ఉండడానికి నివేశ స్థలం, నివసించడానికి ఒక ఇల్లు కల్పించి మహిళ పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో సెంటున్నర పట్టణ పరిధిలో సెంట్ల భూమిలో ఇల్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉగాదిలోనే పూర్తి చేయాలని, కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వాకం వల్లే పేదవాడి కళ చెదిరిందని, న్యాయస్థానాలు కూడా మోకాలు అడ్డుపెట్టాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండల నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ విజయసారథి, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీఓ సువార్త, వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. నెల్లూరు గ్రామ పంచాయతీలో 373 మంది లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కుల మతాలకు సంబంధం లేకుండా ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని చెప్పారు. మహిళా అభివృద్ధి ధ్యేయంగా పట్టాలు కూడా మహిళల పేర్లతో ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. తోడ్పడతారు కాబట్టి శుభ్రత కానీ, శుచి కానీ, విద్య కానీ అన్ని మీ ద్వారా మీ బిడ్డలు కలిగజేస్తుంటారు కాబట్టి మీకు పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి అంటే మన మహిళలందరికీ, మహిళ తల్లులకి, చెల్లెలకి నా యొక్క హృదయపూర్వక అభినందనాలు. మతపరంగా తీసుకున్న కానీ హిందువులకి వైకుంఠ ఏకాదశి అందరూ కూడా ఏం కోరుకుంటారంటే వైకుంఠ ఏకాదశి పోయిస్తే మనం చేసిన పాపాలు పోతుందనేది ఒక నానుడి. అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ డే, తను బలైనటువంటి యేసు ప్రభు పండగ ఈరోజు క్రిస్మస్ పండుగ. అదేవిధంగా ఖురాన్ ఈరోజు చాలా పవిత్రమైంది, గుడ్ ఫ్రైడే, శుక్రవారం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే జగనన్నతో వీళ్ళు ముగ్గురు కలిసి మన జగన్మోహన్ రెడ్డిని ముగ్గురు ఆశీర్వదిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి కులము, మతము, పార్టీ లేదు. ఎవరైతే పేదవాళ్ళకి సేవ చేస్తారో భగవంతుడు ఆ పేదవాళ్ళకి సేవ చేస్తూనే ఉంటారు. కాబట్టి జగనన్నతో
భగవంతుడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఆయన వచ్చినప్పటి నుంచి మీ ఆశీస్సులతో భగవంతుని దీవెలతో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వర్షాలు పడేదే కాకుండా మీకు నవరత్నాల గురించి తెలుసు. ఇంకా వాటి గురించి పూర్తిగా చెప్పాలంటే ఈ రోజంతా చెప్పొచ్చు. ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ జీడు నెల్లూరు నియోజకవర్గం అత్యంత పేద నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆదాయ వ్యవహారాలు కూడా చాలా తక్కువ ఉంటాయి జిల్లాల పరిస్థితి చూస్తే. ఇటువంటి ఈ నియోజకవర్గానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజల కొరకు, మరీ ముఖ్యంగా పేద ప్రజల కొరకు, ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా ఆ విషయం తప్ప వేరే విషయం చర్చినటువంటి ఒక మంచి వ్యక్తి మీకు సరైన సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలు అందుతున్న సమయంలో ఇక్కడ ఉండడం మీ అందరూ అదృష్టం. ఇటువంటి పరిస్థితుల్లో మన జిల్లాలో ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలకి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఉగాది నాటికి ఇద్దాం అనుకున్నాం. ఉగాది నాటికి ఇచ్చి జిల్లాలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించే ఉద్దేశంతో ప్రభుత్వ సంకల్పంతో ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు ఇది పోస్ట్పోన్ అయి వచ్చింది. పోస్ట్పోన్ అవడం కూడా ఒకందుకు మంచిదేమో అనిపిస్తుంది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చుంటే ప్రభుత్వానికి కూడా ల్యాండ్ అడిగిన ప్రతి వాడికి ఇల్లు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. భూమి కొనడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కలిగి బడ్జెట్లో ప్రొవిజన్లు పెట్టి ఎక్కడా కూడా భూమి తీసుకున్న రైతుకి అన్యాయం చేయకుండా భూమి తీసుకుంటేనే డబ్బులు ఇస్తేనే వాళ్ళ అకౌంట్లో పడితేనే పట్టాలు ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చి ఒక 90 రోజుల్లో ఎవరు పెట్టుకున్న అర్హులైతే వాళ్ళ. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 18,000 మంది నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొత్త చెరువు మండల కేంద్రంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఇంటి పట్టాలు అందజేసి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కొనియాడారు. చంద్రబాబు హయాంలో నిరుపేదలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పట్టాలు తీసుకున్న వాళ్ళకి ఈ నమూనాతో ఈ మోడల్లో ఈ విధంగా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. సంతోషంగా ఉంటాం. ఎక్కడే కానీ మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా పారదర్శకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇది కూడా అలాగే జరిగిందా? గారు 2004-2009 మధ్యకాలంలో ఒక్క అనంతపురం జిల్లాలో లక్షల ఇండ్లు మంజూరు చేయడమే కాకోకుండా వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి అస్తమించిన తర్వాత ఈరోజు పూర్తిగా రాష్ట్రం అస్తవ్యస్తమే కాకోకుండా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగమైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. సత్యవేడు నియోజకవర్గం కండ్రిగలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుచ్చినాయుడు ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కళ సాకారమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఓకే సార్.
ముగించే ముందు హెడ్లైన్స్. ఖమ్మంలో బీజేపీ నేత నీలవెల్లి రామారావు దారుణ హత్య. కత్తితో పొడిచి చంపిన దుండగుడు చికిత్స పొందుతూ మృతి. వికారాబాద్ లో ఆటోను ఢీకొన్న బస్సు లారీ. 5 మృతి, మరో 3 పరిస్థితి విషమం. ఆళ్లగడ్డలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ. జగనన్నతో పేదింటి కల సాకారమైందన్న ఎమ్మెల్యే గంగుల. పేదల సొంతింటి కల సాకారమే సీఎం జగన్ లక్ష్యం. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల మంత్రి బుగ్గన. రైతు సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. రైతు చట్టాలపై ఆందోళనలు వద్దన్న పురంధేశ్వరి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.